ఆశలే చిగురిస్తే మా ఊహలకే రెక్కలొస్తే మాకే ఆర్థిక స్వేచ్ఛ వస్తే రెక్కల గురురంలా ఎగిరిపోతా. అదొక ముచ్చటైన ఇల్లు అనడం కన్నా చిన్న పర్ణశాల లాంటిది అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఇంటి చుట్టూ పూల మొక్కలు, అరటి తోటలు, పండ్ల తోటలు, పక్షుల కిలకిల రావాలు, పరిమళభరితమైన గాలి. ఇంట్లో అలారం గడియారం అవసరం లేదు. పక్షులు కిలకిల రావాలే అలారం, పూలు పళ్ళు పక్షులు రాకపోకలతో కాలాలే తెలిసిపోతూ ఉంటాయి. కోడి కూతతో రోజు ప్రారంభమవుతుంది. మాధవరావు గారు ఓ మిలిటరీ ఆఫీసర్, భార్య సుగుణమ్మ ఆచార సాంప్రదాయాలంటే ప్రాణం. వాటి విలువలు పూర్తిగా తెలిసి పాటిస్తూ ఉంటుంది. వారికి ఒక్కగాని ఒక్క కూతురు, పేరు లాస్య. నాన్నకు కూతురే ప్రాణం. మిలిటరీ ఆఫీసర్ అయిన క్రమశిక్షణ అనేది ఆఫీసులోనే పెట్టి ఇంటికి వస్తాడు. ఇంట్లో కూతురే లోకం. సుగుణమ్మ సాంప్రదాయాలు ఆచారాలు అంటూ కూతురు వెంటపడి నసపెడుతూ ఉంటుంది. రోజులు దొర్లిపోతున్నాయి. లాస్య ఇంటర్ పాస్ అయింది. కంగ్రాచ్యులేషన్స్ రా బంగారు తల్లి. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్? నాన్న, నాకు డిఫెన్స్లో చేరాలనుంది. నీలాగా దేశసేవ చేయాలనుంది నాన్న. గో హెడ్ మై డియర్, యూ కెన్ డూ ఇట్. అమ్మా, నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నెక్స్ట్ డిఫెన్స్లో చేరుతానమ్మా. డిఫెన్సో బఫెన్సో అవి ఏమిటో నాకు తెలియదు, కానీ ఇంకా చదువు ఆపేసి హాయిగా పెళ్లి చేసుకో. ఇంకా 18 సంవత్సరాలకు కూడా నిండలేదు, అప్పుడే పెళ్ళా? పొరపాటున బయటకు పొక్కితే మనల్ని ఇద్దరిని జైల్లో పెడతారు. మీరు నన్ను పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారండి? జ్ఞాపకం ఉందా? నా 15వ ఏట. మరి మా అమ్మా నాన్నల్ని జైల్లో పెట్టలేదు కదా? అమ్మా, జమానా మారిపోయింది. మీ కాలంలో ఏమో, ఇప్పుడు జాంతా నహి. మీ అమ్మ అలానే అంటుంది, కానీ నువ్వు చక్కగా డిఫెన్స్కి రెడీ అయిపో. అంటే నాన్న లాంటి ఉద్యోగమే. ఎందుకమ్మా నీకు అటువంటి చదువులు? మాకు ఒక్కగానొక్క కూతురివి. అది మానేసి చక్కగా డిగ్రీ చదువుకో. ఏమంటారండి? మాట్లాడరే? వావ్, వాట్ ఏ సర్ప్రైజ్, క్యా బాత్ హై. అమ్మా లాస్య, అమ్మ పర్మిషన్ ఇచ్చింది కదా, హాయిగా డిగ్రీ చేసుకో. ఓకే, కానీ డిగ్రీ చేసిన తర్వాత పీజీ ఫారెన్లో చేస్తా. చాలే సంబడం. నువ్వు పీజీ చేస్తే నీకన్నా పెద్ద చదువు చదివిన మొగుడిని ఎక్కడి నుంచి తేవాలి తల్లి? కంతకు తగ్గ బొంత అని దొరకకపోడు. అయినా పెళ్లి కన్నా అమ్మాయి ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఏమంటావు సుగుణ? కాలం గడిచిపోయింది. లాస్య డిగ్రీ పూర్తి చేసి పీజీ కోసం ఫారిన్ వెళ్ళింది. భార్యాభర్త ఇద్దరు ఒంటరివారయ్యారు. తండ్రి కూడా రిటైర్ అయ్యాడు. తండ్రి లాస్య పంపిన ఫోటోలు సుగుణకు చూపిస్తూ, నా బంగారు తల్లి, ఈ సూట్లో ఎంత దర్జాగా ఉందో. నేవీ ఆఫీసరు యూనిఫామ్లో అయితే ఇంకా దర్జాగా ఉండేది. అయ్యో రామ, చక్కగా చీర కట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటుంది మన అమ్మాయి. ఈ మగరాయిళ్ళ ఈ డ్రెస్సులు ఏమిటండి? ఇలా ఎవరైనా చూస్తే దీనికి పెళ్ళవుతుందా అసలు? అబ్బా సుగుణ, ఎక్కడ ఉంటే అక్కడ పద్ధతులు అలవాటు చేసుకోవాలా వద్దా? పెళ్లి తర్వాత అత్తగారింట్లో పద్ధతులు పాటించాలి, వారి మర్యాదలను కాపాడాలి అని కూతురుకు చెప్పిన దానివి. చెప్పా. అయినా దానికి అర్థం ఇదా? చీర కట్టుకుంటే అక్కడి వారు అమ్మాయిని అదోలా చూస్తారు. అయినా నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నారా లేదా? అన్నారు. తమ దాకా వస్తే గానీ తెలియదు. సామెతలు వాస్తవాలు ఎంతో చేదుగా ఉంటాయని. అబ్బా సుగుణ, ఆకలి వేస్తోంది. అలా పెరట్లోకి వెళ్ళి వంకాయలతో పచ్చి పులుసు చేసి పెట్టు. నీ చేత్తో చేస్తే కమ్మగా ఉంటుంది. అందులో ఒడియాలు వేయించడం మాత్రం మర్చిపోకు. ఈయనొకరు కడుపుతున్న ఆడదానిలా రోజుకో కోరిక. షడ్రుచులు లేనిదే తిండి గొంతు దిగదు.
ఏది ఏమైనా పాపం నేను వండిన వంటకు వంకలు చెప్పకుండా తింటారు. ఆవురు ఉంటూను వండిన వంటలు వంక పెట్టకుండా తినే మగవాళ్ళు దొరకడం కూడా అదృష్టమేగా. ఆయన పేరు చెప్పుకొని నేను తినొచ్చు అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. కాలం గిర్రున తిరిగింది. లాస్య పీజీ పూర్తయింది. ఏమండి, మిమ్మల్ని వింటున్నారా? ఎప్పుడు మీ సందడి మీదేనా? అమ్మాయి పెళ్లి సంగతి ఏమైనా ఆలోచించేది ఉందా లేదా? ఇప్పుడే కదా పీజీ అయ్యింది, ఇవాళ ఫోన్ చేస్తుంది కదా, అడుగుదాంలే. అది ఎన్ని కథలు చెప్పినా నేను మాత్రం వినేది లేదు. దాని పెళ్లి చేయడం ఖాయం. ఏమిటి, కాబోయే అల్లుణ్ణి వెతికి పోపుల డబ్బాలో కానీ దాచావా ఏమిటి? లేదా బజార్లో దొరికే బందరు మిఠాయిలా రెడీగా దొరుకుతారా? వెతకాలి, కుదరాలి కదా. అసలు దానికి పెళ్లి చేసే ఆలోచన మీకు ఉందా లేదా? అలా నిమ్మకు నీరెత్తినట్లు గుండ్రాయిలా కూర్చుంటే దొరికిపోతారా? పోయి వెతకండి. దొరికేవాడు దొరకక మానడు. కంతకు తగ్గ బొంత ఎక్కడో ఉండే ఉంటాడు. లేకపోతే మ్యారేజ్ బ్యూరోలు ఉండనే ఉన్నాయి కదా. మ్యారేజ్ బ్యూరోలు కూడా ఉన్నాయిగా. బాగుంది సంబరం. ఏమండి, మీకు నచ్చిన ఉల్లిగారులు చేసి పెడతా కానీ అలా మ్యారేజ్ బ్యూరోకైనా వెళ్ళి వెతకండి. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. తండ్రి ఫోన్ తీసి, అమ్మా లాస్య, ఎలా ఉన్నావురా? ఇప్పుడే నీ గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాం. నాన్న, నేను బాగున్నాను. స్పీకర్ ఆన్ చేయండి నాన్న. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను లాస్యా. ఎలా ఉన్నావమ్మా నువ్వు అక్కడ? అమ్మా తల్లి, నీ చదువు పూర్తయిందా లేదా? అదే చెబుదామని ఫోన్ చేశాను. నా చదువు పూర్తయిపోయింది. అప్పుడే పెళ్ళా? కొన్ని రోజులు ఉద్యోగం చేసి చేసుకుంటాను. సరేనమ్మా, పెళ్లి చేసుకుని ఉద్యోగం చేసుకోవచ్చుగా. అయినా ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. నాన్న, నువ్వు కూడానా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కాబోయే అత్తవారింట్లో ఉద్యోగం చేయనక్కర్లేదు అంటే? నేను చదువుకున్న చదువంతా వంటింటికే సరిపోతుంది. అదే ఉద్యోగం చేసి మంచి పొజిషన్లో ఉంటే అప్పుడు వాళ్ళు కూడా కాదనలేరు. ఉద్యోగం చేసి ఆ అనుభూతి కూడా అనుభవించాలని ఉందమ్మా. ప్లీజ్ డాడీ, పెళ్ళి ఆఫ్టర్ 2 years చేసుకుంటాను. ఇంకా నా ఏజ్ 22 కదా డాడీ. మీ అమ్మ అయితే ఒప్పుకోకండి అని చెబుతోంది. లాస్య, ఎప్పుడు నీ మాట వింటూనే ఉన్నాం. ఇంతవరకు నువ్వు ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోయింది. ఇక నువ్వు మా మాట వినాలమ్మా. అమ్మా, ఎప్పుడూ వింటున్నాను, వింటాను, వింటూనే ఉంటాను. ఇంతకాలం ఆగారు కదా, ఇంకో 2 సంవత్సరాలు ఆగండి ప్లీజ్. సరేనమ్మా, ఫ్రమ్ మై సైడ్ ఆల్సో దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. ఈలోగా పెళ్లి సంబంధాలు చూస్తాను, సరేనా? సరేనమ్మా. ఓకే, బాయ్ నాన్న, ఉంటాను. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని ఫోన్ పెట్టేసింది. ఇంతలో మాధవరావుకి ఫోన్ వచ్చింది. మాధవరావు ఫోను ఆన్సర్ చేశాడు. హలో, ఎలా మాధవ, బాగున్నావా? మా చెల్లయ్య బాగుందా? మొన్న ఈ మధ్య నీకు చెప్పాను, ఆస్ట్రేలియా సంబంధం వాళ్ళు ఊరికినే తెగ ఫోను చేసి లాస్యాలు చేసుకుంటాము అని అడుగుతున్నారు. ఇంతకీ అమ్మాయికి పెళ్లి చేస్తావా చెయ్యవా? అదేమిట్రా సూర్యం అలా అంటావు? ఒక్కగానొక్క కూతురు, పెళ్ళి గ్రాండ్గా చేస్తారా? కాకపోతే అమ్మాయి ఉద్యోగం చేస్తుందంట, ఇంకా కొంతకాలం ఆగుదాం అంటోంది. ఒరే మాధవ, నేను అంటున్నాను అని ఏమీ అనుకోకు. పిల్లలు ఇప్పుడే పెళ్ళా నాన్న, ఆలోచించుకోనివ్వండి. నా కాళ్ళ మీద నన్ను నిలబడనివ్వండి. ఎక్స్ట్రా అంటే ఏమిటా? వాళ్ళు ఇంకొకరిని చూసుకుంటున్నారని అర్థం. ఇటువంటివి నేను చూశాను కనుక చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం. అరే సూర్యం, అది నా కూతురురా. నా కూతురు మీద నాకు నమ్మకం. అది నేను చెప్పిన సంబంధమే చేసుకుంటుంది. కొందరు పిల్లలకి తల్లిదండ్రులు వీక్నెస్, వారికి క్యాష్ పాయింట్. సరేరా, నీ కూతురు నువ్వు చెప్పినట్లు చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకైనా మంచిది. ఒకవేళ అలా జరగకపోతే తట్టుకోవడానికి రెడీ అయి ఉండు, తెలిసిందా?
ఇది నా సలహా మాత్రమే. అంతా కలిపురుషుడి ప్రభావం. అలాగేరా, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మీ చెల్లి ఇంట్లో పని చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటున్నది. ఉంటాన్రా. ఎవరండి? మా సూర్యం అన్నయ్యేనా? ఏమంటున్నాడు ఏమిటి? మధ్యలో అమ్మాయి గురించి వచ్చిందేమిటి మాట? ఏమీ లేదులేవే, లాస్యకు త్వరగా పెళ్లి చేయమని అంటున్నాడు. నాకు మాత్రం లేదా ఏమిటి ఆ తపన? మా సూర్యం అన్నయ్యే నయం, గట్టిగా చెప్పాడు. అవునవును, వాడు గట్టిగానే చెబుతాడు, నువ్వు శృతిమెత్తగా చెబుతావు. అమ్మాయి మన మాట వినాలి కదా. కాలం గడిచిపోతుంది. లాస్య ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 చేతులా సంపాదిస్తుంది. అమ్మా నాన్నలకు తెలియకుండా ఇంటర్లో ప్రేమించిన అబ్బాయితో ప్రేమాయణం నుండి కళ్యాణం వరకు తీసుకొచ్చేసింది. ఇద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్ వేసి ఒక దేశంలో ఒకే కంపెనీలో చేరారు. వేర్వేరు కులాలు అయినా ఇద్దరు ఎన్నో అగ్రిమెంట్లు చేసుకున్నారు. లాస్య ప్రతి నెల ఏదో ఒక వస్తువు, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ అని ఆన్లైన్లో బుక్ చేసి అమ్మా నాన్నకు సర్ప్రైజ్ ఇస్తోంది. తల్లిదండ్రులిద్దరూ ఎంతో ఆనందిస్తున్నా పెళ్లి త్వరగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉండేవారు. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. లాస్య తన వుడ్బీతో కలిసి తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చి తలుపు తట్టింది. మాధవ వెళ్ళి తలుపు తీశాడు. కూతురిని చూసి షాక్ అవుతాడు. కూతురు తండ్రిని అమాంతంగా ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనవుతుంది. మాధవ కూడా భావోద్వేగానికి లోనవుతాడు. ఇంతలో లోపల నుండి సుగుణమ్మ వస్తూ, ఎవరో తలుపు కొట్టారు. ఈ మనిషి వెళ్ళి తలుపు తీశారో లేదో అంటూ గుమ్మంలో చూసిన దృశ్యం చూసి ఆశ్చర్యం నుండి తేరుకునే లోపు లాస్య నాన్నను వదిలి అమ్మా అంటూ వెళ్ళి అమ్మను హత్తుకుంది. సారీ వివేక్, లోపలికి రా. సర్లే, ముందు ఇద్దరికి ఏమైనా తినడానికి పెట్టు. ఎప్పుడు తిన్నారో ఏమిటో. అందరూ డైనింగ్ టేబుల్ వైపు కదిలారు. సుగుణమ్మ కొసరి కొసరి అడిగి మరీ వడ్డించింది. తినడం పూర్తయిన తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. నాన్న, మేమిద్దరము ప్రేమించుకున్నాము. వచ్చే నెలలో అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాము. మీకు చెబుదామని ఇద్దరం కలిసి వచ్చాము. ఏమండి, అందుకే మీకు మొదటి నుంచి చెప్తున్నాను, అమ్మాయిని ఫారిన్ పంపించొద్దు అని. చూసారా అది ఇప్పుడు ఎంత పని చేసిందో? ఎందుకే అలా బాధపడతావు? అల్లుడు బాగున్నాడు, ఉద్యోగం బాగుంది. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం కన్నా మనకి కావాల్సిందేముంది? మనం పెళ్లి చేసి పంపించకపోతే 10 మంది ఆడిపోసుకుంటారు. మనమే ముందు పెళ్లి చెయ్యాలి. ఏమండి, తొందరగా వెళ్ళి దగ్గరలో ముహూర్తాలు ఉంటే చూడండి. సరేనమ్మా లాస్య, ఈ నెలలో ముహూర్తాలు చూసి పెళ్లి చేసి పంపిస్తాం. నాన్న, ఇది తీసుకోండి. లాస్య బ్యాగులో నుండి 80 లక్షల చెక్కు తీసి ఇచ్చింది. అంకుల్, ఇది మా ఇద్దరి తరపు నుండి. పెళ్ళి మీ పద్ధతిలో చేయండి. మా పేరెంట్స్ కూడా వస్తారు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. 10 రోజుల్లో పెళ్లి పనులు చకచకా సాగిపోతున్నాయి. ఫారెన్ నుండి వియంకుడు వియోపరాలు వచ్చారు. ఇరువైపులా ఆచార వ్యవహారాలు రాజీపడకుండా ఇరు వర్గాలు సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిపించారు. కులాంతరమైన పెద్దరికానికి సంప్రదాయాలు విలువ ఇచ్చి కూతురు అల్లుడు పెళ్లి చేసుకుంటున్నారు. కన్యాదాన ఫలం కూడా దక్కింది. అన్ని కార్యక్రమాలు మంగళప్రదంగా జరిగాయి. రోజులు చకచకా దొర్లిపోయాయి. కూతురు అల్లుడిని సంతోషంగా సాగనంపి లాస్య తల్లిదండ్రులు ఇంటికి చేరారు. పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఇంత అద్భుతమైన నాటిక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేసి చక్కటి కామెంట్తో మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మాసలే చిగురిస్తే మా ఊహలకే రెక్కలొస్తే మాకే ఆర్థిక స్వేచ్ఛ వస్తే
రెక్కల గురురంలా ఎగిరిపోతా